చిత్తూరు జిల్లా కుప్పం మండలంలోని కుప్పం పరిధి తంబికానపల్లిలో 5వ వార్డులో టీడీపీ వర్గీయులపై దాడి జరిగింది. కౌన్సిలర్ సెల్వం, టీడీపీ మాజీ వార్డు మెంబర్ అశోక్ కార్యకర్తలపై దాడికి దిగిన వైసీపీ నేతలు సాయి కిరణ్, యమరాజ్, నాగరత్నం దాడి చేసినట్లు గుర్తించారు. గాయపడిన కౌన్సిలర్ సెల్వం కార్యకర్తను ఆసుపత్రికి తరలించారు. ఎన్నికల రోజు ఘటన నేపథ్యంలో దాడికి దిగారు వైసీపీ నేతలు. టీడీపీ వార్డు మెంబర్ అశోక్ తలపై ఇనుప రాడ్తో దాడి చేశారు. దీనికి సంబంధించి కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మా కౌన్సిలర్ని కొట్టే వచ్చినారు. వాళ్ళంతా కొట్టిపోతా ఉంటే నేను అడ్డం పోయిందని నన్ను కొట్టినారు. వాళ్ళు వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు కొట్టినారు. నేను కొడతా ఉంటే ఏంటి కొడతారు ఆయన ఏం జడదని అడిగిపోయి నేను అడ్డం కట్టిందని వాళ్ళు నా పైన కొట్టినారు. నన్ను దాటి రాడ్లో కొట్టినారు. రాడ్లో కొట్టి ఇన్నం స్కేల్ తూకి తల మీద వేసినారు. సాయికి నన్ను బెదిరిస్తున్నారు. మా గవర్నమెంట్ మాదే వచ్చారు, మేము చంపేస్తాం, ఊళ్ళో పెట్టేది మిమ్మల్ని చెప్పినారు. ఏదో అనుగులో పోతా ఉంటుంది ఎంపీ సంఘ ఉండేది. ఎంపీ సంఘకి నేను ఏదో మనుషులు పోయి ఉంటే సార్ ఆయన యమరాజ్ అనేసి వచ్చి కూర్చొని నన్ను ఏదో అది ఇది చేయలేదు, రోడ్ వేయలేదు, నన్ను దౌర్జన్యంగా వచ్చి లైట్లు వేయలేదు, రోడ్ వేయలేదు అంటారు. అందువల్ల నన్ను ఊరికే గొడవలు ఇచ్చినాడు. నా గవర్నమెంట్ వచ్చినప్పుడు మా గవర్నమెంట్ నేను చేస్తాను. మా గవర్నమెంట్ ఇప్పుడు లేదు కదా, నీ గవర్నమెంట్ కదా ఉండేది, నువ్వు పోయి వాళ్ళని అడగరా అని నేను చెప్పినాను. ఇది అడుగుతా ఉంటే వాడు ఊరికనే ఫోటోలు వచ్చి ఇచ్చినాడు. తిరిగి మేము ఏదో చెప్పినాము, వెళ్ళిపోయినాడు. తిరిగి పోయి వాళ్ళని వైసీపీ వాళ్ళని పిల్లలని యూతులు తోడుకొచ్చి పెద్ద ఫోటోలు చేసినాడు, ప్రాణాన్ని చేసినాడు. మేము ఏదో ఈయన అశోక్ ఉండే, నాయకుడు ఉండే, వాళ్ళు అక్కడ అడ్డుగడ్డ వచ్చినారు. అశోక్ని కొట్టేసినారు, తల మీద స్కేల్ ఇచ్చినారు. నాకు కూడా చెయ్యి ఇది తగ్గిపోయింది, నాకు నడుముకి తగ్గిపోయింది. ఇది దౌర్జన్యంగా వైసీపీ పార్టీలోనే చేశారు. గెలిచినప్పుడు కూడా వాడు సాయి కిరణ్ అనేవాడు, అప్పుడు కూడా గొడవలు చేసినారు, సృష్టించినాడు. సరే మేము ఏదో సర్దుకొని గొడవలు వద్దనేసి మేము కొంచెం కట్ చేసుకొని మేము అన్నీ అడ్జస్ట్ చేసుకొని మేము ఓట్లు వేయించుకోవాలనేసి, గొడవలు జరిగితే మనకు ఇబ్బంది వస్తుంది అనేసి మేము సర్దుకొని